ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ జిందే శారద మరియు భర్త శంకర్ తదితర అధికారులతో కలిసి మార్కెట్ యార్డ్ నందు పత్తి రైతులకు సీసీఐ వారు పత్తి కొనుగోలు చేస్తారని రైతులకు తెలిపారు. వాటిని పత్తి రైతులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ముందుగా రైతులు కిసాన్ యాప్ నందు పొందుపరచాలని, లేకపోతే సచివాలయాల్లో కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, దీని ద్వారా సీసీఐ ద్వారా పత్తి విక్రయిస్తే మంచి లాభాలు పొందుతారని వారు తెలిపారు. కంపల్సరీగా ఈ క్రాప్ కొట్టించుండాలి. అవును, ఈ క్రాప్ లేకపోతే సీసీఐకి ఏసీకి లేదు. అవును, అలా రైతులు చాలా మంది ఇదైపోయినారు. ప్రతి ఒక్కరు ఈ క్రాప్ బుక్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రతి రైతు చేసుకున్నారంటే కొంతమంది ఈ క్రాప్ అనేది డైవర్ట్ చేసేస్తున్నారు అన్నమాట. అయినంత వరకు మీరు దాని లాభాన్ని పొందండి. ఇప్పుడు రైతుల కోసమే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ కుటుంబ ప్రభుత్వము చేసింది రైతుల కోసమే. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే బాగుంటది. రోజులు ఇప్పుడు టైంకి అనేది ఉండదు అనుకోండి, వాళ్ళకి టైం అనుకూలంగా ఉన్నప్పుడే పోండి. ఇప్పుడు 1 రోజులు 2 రోజులు అవుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ రేటుకి అక్కడ రేటుకి 700-800 తేడా అయినప్పుడు మీరే బాధపడుతున్నారు. 16 రూపాయలకి చెంపేకి కూలికి ఎలా కేజీకి అంటున్నారు. అవన్నీ మిగిలించుకున్నాలంటే టైం దాన్ని కేటాయించి రాపిచ్చి కిసాన్ యాప్ ద్వారా బుక్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని పోండి. ఇప్పుడు క్వాలిటీ నాణ్యత ఉండేవాళ్ళు అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు తడిసిన పత్తి, కలర్ షేడ్ అయిన పత్తి పోదు, రైట్ అట్లేదు ఇక్కడ తెచ్చుని అమ్ముకుంటున్నారు. అట్లా సరుకు అమ్మేకి కల్పిస్తున్నారు కదా ప్రభుత్వాలు. అది చేయండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు కూడా. రైతులకి రైతుల కోసమే వాళ్ళు ప్రభుత్వాలు. బాగుంది కదా. ఈరోజు ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ మరియు నేను వారి భర్త వారి అయినటువంటి జిందే శంకరు, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు, అలాగే సభ్యులు కొంతమంది వచ్చారు. వారందరూ కలిసి కూడా ఈరోజు మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కోసం, ఆ అవగాహన కోసం ఈరోజు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకంటే వర్షాల ప్రభావాలు ఎక్కువ ఉన్నందున రైతులకు పత్తి దిగుబడి కొంతమందికి ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు. ఈ మార్కెట్ యార్డ్లో తక్కువ ధర ఉందంటున్నారు కాబట్టి వాళ్ళు నాణ్యమైన దాన్ని నాణ్యంగా చేసుకొని ఎండబెట్టుకొని 12 మాయిశ్చర్ని 12 లోపుగా చేసుకొని పోయి సీసీఐ ద్వారా అమ్మకం జరుపుకుంటే వాళ్ళు లాభపడతారని కూడా చెప్పాము. అలాగే రైతులు కూడా సెక్రటరీ సార్ కూడా ఇందాక చెప్పారు, అవగాహన కల్పించాము వాళ్ళకి. వాళ్ళు లాభపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా సీసీఐ ద్వారా కొంటున్నారని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించాము. కొన్ని రైతులకు సూచనలు కూడా చేశాము. శనక్కాయలు అయితే ఏమి, అలాగే పత్తి అయితే ఏమి, రైతు కష్టాలు ఈసారి వర్షాలు ఎక్కువైన దానికోసము చాలా కొద్దిగా ఇబ్బంది పడినట్లు తెలుసా ఉంది. రైతులు కూడా ఆ ఇబ్బంది పడుకోకుండా పండించిన పత్తిని ప్రతి ఒక్క రైతు కూడా సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మీరు అక్కడ పోయి అమ్ముకుంటే లాభపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నా పేరు జిందే శంకర్ సార్. ఇంకోటి ఏమడుతున్నా అంటే సీసీఐ వాళ్ళకు గవర్నమెంట్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో లోన్ ఉంటుంది కదా, ఆటోమేటిక్ కట్ అవుతుందని వాళ్ళు ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే ఇది ఎట్లుంటుందంటే అప్పు తీసుకునేది సహజం కదా, మనం కట్టేది సహజం కదా. అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే బ్యాంకులో అప్పు తీసుకొని ఉంటారు, భూమి ఎవరి పేరు మీద ఉంటుందో ఆ పేరు మీద మీకు బుక్ చేసే జరుగుతుంది. అగ్రికల్చర్ వాళ్ళకి పాత అకౌంట్ ఉంటుంది, వాళ్ళకి పాత అకౌంట్ కూడా ఉంటుంది, వాళ్ళకి లోన్ కూడా ఉంటుంది, వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. మీ సీసీఐ పత్తి వాళ్ళ అకౌంట్ వేసిన తర్వాత వాళ్ళ అమౌంట్ కట్ అవుతుంది, మేము దాన్ని తీసేయేమో, నేను అగ్రిలోకి వేస్తామని వాళ్ళు కూడా రైతులు చెప్తున్నారు మనకు. అయ్యా, అప్పు అనేది తీసుకున్నప్పుడు మనం తీర్చాలి కదా, తీర్చారు కదా. నేనే ఎందుకోసం చెప్తున్నామంటే అప్పు అనేది సహజంగా ఉంటుంది కాబట్టి తీర్చాల్సిందే. ఈ రోజు ఇక్కడ అప్పు ఉండదని అక్కడ అప్పు చేయం కదా. అప్పు కట్టుకుంటూనే ఉంటాము, వడ్డీ కడుతూనే ఉన్నాము, రిన్యూవల్ చేసుకుంటూ ఉంటున్నామని రైతులు చెప్తున్నారు. అయ్యా, కట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు కదా. అంటే మొత్తం అమౌంట్ అయితే మీరు అకౌంట్ కట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఇస్తారో అని లోన్ అని వాళ్ళు
చేసుకోరు వాళ్ళు. కట్ అయిన తర్వాత రెన్యువల్ రైతులు ఉన్నారు, రైతులు ఏం చెప్తారు, కొంతమంది ఎట్లా చెప్తారు, కొంతమంది మేము అప్పు కడతామయ్యా అంటే. ఇంకోటి ఏమంటే పత్తి ఆధారం అంటే వాళ్ళ పాత వాళ్ళ నాయన నుంచి అకౌంట్ ఉంటుంది పత్తి. అదే వాళ్ళ సేన్లో కూడా వాళ్ళ ఫాదర్ కూడా అప్లై చేసిన లేదు అంటే వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. ఆ పట్ట ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటారు కదా. కౌలు రైతులు కూడా అదే ఆప్షన్ ఉంది. మీరు చెప్పడం మంచి పాయింటే. కౌలు రైతులు కూడా ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి కూడా బుక్ అవుతుంది. కౌలు రైతులని రాపియాలి అక్కడ. అందుకే చాలా మంది ఇక్కడ కౌలు రైతులు అక్కడ చేయడం లేదని ఇక్కడ రావడం జరిగిందని తెలుస్తున్నారు. లేదు, అక్కడ యాప్దారు కూడా వాళ్ళు కౌలు రైతులను రాపిస్తే దానికి కూడా ఆప్షన్ ఉంది, అది కూడా తీసుకుంటుంది. కౌలు రాతని రాపియండి, వాళ్ళకు కూడా బుక్ అవుతుంది. కౌలు రైతులైనా కానీ పట్టా భూమి అయినా కూడా ఇద్దరు చేసుకోవచ్చు, ఇద్దరు కూడా అమ్ముకోనికే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీ ద్వారా రైతులు చెప్పడం ఏమంటే మంచి నాణ్యమైన సరుకు తీసుకొని పోయి సీసీ ద్వారా అమ్ముకోండి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమన్నా వాళ్ళు ప్రజలకి కనుక్కుంటే